సో ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో వ్యక్తి పేరు మహీధర్. చాలా మంది కూడా జబర్దస్త్ నటుడు అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఎక్కువ మంది యూట్యూబర్ అనే విధంగా గుర్తుపడుతూ ఉంటారు. ఎందుకంటే వచ్చినటువంటి కొత్త సినిమాలు అన్నిటికి కూడా రివ్యూలు చెప్తూ ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో అదేవిధంగా యూట్యూబ్లో మాత్రం విపరీతమైనటువంటి వ్యూస్తో దూసుకెళ్తూ ఉన్నాడు. దాంతోపాటు ఒక కెఫేని కూడా రన్ చేస్తూ ఉన్నాడు. అండ్ బిగ్ బాస్ వచ్చినా కొత్తగా ఏది వచ్చినా కూడా దాని గురించి రివ్యూలు చెప్తూ మంచి ఆదరణ అయితే మహీధర్ సొంతం చేసుకున్నాడు. ఎటకేలకు పెళ్లిపీటలు ఎక్కాడు. ఆ అమ్మాయి ఎవరు అని చెప్పేసి చాలా మంది కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మరి తనే ఈ ఫొటోస్ని వైరల్ చేస్తున్నాడా, తనే ఈ ఫొటోస్ని పోస్ట్ చేశాడా సోషల్ మీడియాలో అంటే కాదనమాట. తను ఎవరినైతే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడో తన పేరు చంద్రకళ, ఆ అమ్మాయి ఈ ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రజెంట్ అయితే ఈ ఫొటోస్ చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. మరి చాలా మంది కూడా జబర్దస్త్ నటుడు, ఇప్పుడు మనము ఆర్టికల్స్లో కూడా జబర్దస్త్ నటుడికి పెళ్ళయింది, జబర్దస్త్ నటుడికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి అయితే చాలా మంది ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు. కానీ జబర్దస్త్ అంటే అసలు తను ఎక్కడ కనిపించాడు అంటే చాలా ఒక 2-3 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు అనమాట. ఒకప్పుడు కనిపించేది వేరే వాళ్ళ టీంలో చేసేవాడు అనమాట. ఒక కంటెస్టెంట్గా చేసి ఆ తర్వాత ఒక టీం లీడర్గా చేసి తర్వాత రైటర్ అయ్యాడు. సో ఆ తర్వాత కంప్లీట్గా మరి కారణాలు ఏంటి ఏది కూడా తెలియదు, కానీ ఇంకా జబర్దస్త్ షోని కానీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అందులో వచ్చినటువంటి ప్రతి కొత్త సినిమాకి ముందుగానే రివ్యూలు చెప్తూ వాటి గురించి మాట్లాడుతూ ఆ సినిమా ఏ విధంగా ఉంది ఏంటి అన్నీ కూడా చెప్తూ చాలా మంచి ఆదరణ అయితే సొంతం చేసుకున్నాడు. ప్రజెంట్ ఏ రివ్యూ చెప్పినా కూడా విపరీతమైనటువంటి వ్యూస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో ఇక దీంతో పాటు ఒక కెఫేని రన్ చేసుకోవడం ఇదంతా కూడా నడుస్తుంది. మరి ఇప్పుడు తను పెళ్లి చేసినటువంటి అమ్మాయి ఎవరు అంటే తను వైజాగ్ అంటే రాజమండ్రికి చెందినటువంటి అమ్మాయి అనమాట. ఎంఎస్సి కంప్లీట్ చేసింది. ఆ తర్వాత మరి జాబ్ చేస్తుందా, జాబ్ సర్చింగ్ చేస్తుందా ఏంటి తెలియదు, కానీ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ మాత్రం 6 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతుంది అని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూస్లో మహీధర్ కూడా చెప్పడం జరిగింది. సో అమ్మాయి కూడా ఇద్దరు కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నప్పుడు వాళ్ళిద్దరి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత తను అంటే మీ వీడియోస్ నేను చూస్తాను అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం కానీ, ఆ తర్వాత పండగలకి కావచ్చు బర్త్డేస్కి కావచ్చు విషెస్ చెప్పడం కానీ, సో ఈ విధంగా మెసేజ్ చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య ఒక బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయిపోయి అది ప్రేమగా మారిపోయింది. ఇప్పుడు పెళ్లి కూడా చేసేసుకున్నారనమాట. సో మరి కంప్లీట్గా ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది చాలామంది సర్చింగ్ చేసినటువంటి క్రమంలోనే తెలిసిందనమాట. రాజమండ్రికి చెందినటువంటి అమ్మాయి కాబట్టి, సో వాళ్ళిద్దరూ వైజాగ్ రాజమండ్రి ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉంటాయి కాబట్టి, సో ఇద్దరు కూడా ప్రేమించుకోవడం 6 సంవత్సరాల ప్రేమని మాత్రం గెలిపించుకున్నారు అని చెప్పేసి అయితే ప్రజెంట్ ఇటు జబర్దస్త్ నటీనటులు కావచ్చు లేకపోతే యూట్యూబ్లో తన సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్, జీవితాంతం హ్యాపీగా ఉండండి అని చెప్పేసి కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు.